మీరు 25, 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉంటున్నారు గదా! సీనియర్ కార్యకర్తగా. మీకు తగిన గుర్తింపు వచ్చిందా? మీరు ఆశించిన పదవులు అంటే మీరు చెప్తున్నట్లుగా 25 సంవత్సరాల నుండి అంటే ఆగస్టు 27, 1999 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట నిజం. అయితే కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయిన రోజు నాకేదో పదవి వచ్చేస్తుంది, లేకుంటే నేను వెంటనే పోయి సీటు మీద కూర్చోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేద బిడ్డలకు, ముఖ్యంగా గిరిజనులకు, అందులో బంజారా సామాజిక వర్గానికి మాకు ఎస్టీలో కలిపిన మాట నిజం. సో ఆ రిజర్వేషన్ల ద్వారా మేము చదువుకున్నాం, డాక్టర్ అయిపోయినాం, మేము ఒక స్థాయి గుర్తింపు మాకు వచ్చింది. అందుకని చెప్పేసి మేము పార్టీలో ఉంటున్నాం. అయితే 2006లో మా శ్రీమతి గారికి వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వచ్చింది. దాని తర్వాత ఇంకా అంటే పార్టీ పదవులు ఉన్నాయి కానీ అధికారికమైన పదవులు రాలేదనే మాట వాస్తవం. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కాదు సార్, రీసెంట్గా మీకు పాలకుర్తి నుండి కూడా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చివరి వరకు అనుకుంటూ వచ్చారు. మరి అది ఎందుకు పార్టీ మీకు గుర్తింపు చేయలేకపోయింది సార్? 2018లో జంగా రాఘవరెడ్డి గారు దయాకర్ రావు గారి మీద ఓడిపోయిన తర్వాత వారికి ఎందుకో పాలకుర్తిలో పోటీ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదు. అయితే అప్పుడు ఆ స్థానంలో ఎవరైనా సరే జనరల్ అభ్యర్థులు, అది జనరల్ స్థానం కదా, మరి మేము ఆ స్థానంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఎవరైనా సరే సీనియర్ లీడర్లు వచ్చి అక్కడ వచ్చి పనిచేయచ్చు కదా. ఎవరు చేయలేదు. సరికదా, ఎవరు లేరు కదా అని చెప్పేసి పాలకుర్తిలో గిరిజన జనాభా కూడా 61,000 ఉందని చెప్పేసి నాకే టికెట్ వస్తుందని చెప్పేసి నేను 5-10 సంవత్సరాలు పనిచేసిన మాట వాస్తవం. కానీ చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు అనే పేరు మీద నా సీటు పోయింది. మీరు కాదు సార్, ఒక్కటి చిన్న మా కార్యకర్తగా మేము అడిగే విషయం ఏంటంటే, మిమ్మల్ని నమ్ముకొని మేము 25 సంవత్సరాల నుండి మీ వెనుకనే తిరుగుకుంటా మేము ఇప్పటికీ వస్తూ ఉన్నాం. మరి మీకు మా సార్కి ఏదో ఒక పదవి వస్తే మా భవిష్యత్తులు కూడా మారుతాయనే ఎంతో ఆశగా మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. మరి పార్టీ కూడా మీకు ఎంతో కొంత చేయాలి కదా సార్. మీకు ఎన్నో ఆఫర్ బయట నుండి వేరే పార్టీ నుండి కూడా వచ్చినా కూడా మీరు వాటికి అన్నిటికీ పక్క తొలగించి కాంగ్రెస్ పార్టీ అని పట్టుకొని ఉన్నారు జెండా. ఏంటి సార్ అసలు? ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క నాయకుడికి నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటారు. అందులో భాగంగా నేను కూడా 25 సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నానని చెప్పేసి నన్ను కూడా నమ్ముకున్న వాళ్ళు ఇటు జనగామ నియోజకవర్గంలో కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గంలో కావచ్చు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కావచ్చు, అలాగే అటు మహబూబాదు, ఇల్లెందు నియోజకవర్గాల్లో కావచ్చు, చాలామంది ఉన్నారు. అయితే ఈసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకం ఉండే. అందులో భాగంగానే 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు, సమయము, శక్తినంతా దారపోసేసి ఈ జనగామ ప్రాంతంలో చాలా వీరోచితంగా పార్టీ నిలబెట్టేందుకు పనిచేసిన మాట వాస్తవం. కానీ మరి ఆ ఎమ్మెల్యే తగలేదు, ఎంపీ తగలేదు. కానీ పార్టీ దృష్టిలో మా పేరు ఉందని చెప్పేసి అయితే కొద్దిగా వార్తలు. మీరు ఉమ్మడి జిల్లాలే జడ్పీ చైర్మన్గా, రాజకీయ నాయకునిగా వ్యవహరించిన వాళ్ళు, పాలకుర్తి నియోజకవర్గానికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు? అది జనరల్ స్థానం కదా, రిజర్వేషన్ కాదు కదా. అదే జిల్లా స్థాయిలో కూడా అడగొచ్చు కదా. మీరు చెప్పిన మాట వాస్తవము. జనరల్ స్థానం కాబట్టే దానికి ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాల వాళ్ళు అర్హులు. అయితే ఇక్కడ జనరల్ స్థానం అనగానే కేవలం ఓసీలకే పనికి వస్తుంది, ఎస్టీలు పోటీ చేయొద్దు అని చెప్పేసి ఏదైతే ఒక రకమైన మిస్నోమర్ లాంటిది ఏదైతే తయారు చేసి పెట్టిర్రో అది దీన్ని చాలామంది బయటికి చర్చించడానికి కూడా ముందుకు రావట్లేదు. జనరల్ స్థానం కాబట్టే, జనరల్లో గిరిజన జనాభా 61,000 ఉంది కాబట్టే మనకు పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పేసి మేము పాలకుర్తి స్థానాన్ని అడిగినాం. నిజానికి అంటే పాలకుర్తి పేరుకే జనరల్ స్థానం, కానీ 2006-11లో అంటే మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు అక్కడున్న 5 జడ్పీటీసీలలో 4 జడ్పీటీసీలు ఎస్టీలు, 5 ఎంపీలలో 4 ఎంపీపీలు ఎస్టీలు. అంటే ఏంది, జనాభా ఎక్కుంటేనే కదా జడ్పీటీసీ, ఎంపీపీ అవకాశాలు వచ్చేది. సో నిజానికి అది డీలిమిటేషన్లో పోయినసారి ఎస్టీ డీలిమిటేషన్ కాబోయి అది జనరల్గా మారింది. అందుకని చెప్పేసి అందులోనూ నా పుట్టిన స్థానం పాలకుర్తి, మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్గా చేసిన స్థానం. సో అందుకని చెప్పేసి పాలకుర్తి నుండి పోటీ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. నేను కోరుకొని పనిచేసిన రోజు ఎవరు లేరు అక్కడ పనిచేయడానికి, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి పార్టీ కూడా నన్ను ప్రోత్సహించింది, నువ్వు పని చేసుకోని చెప్పేసి ప్రోత్సహించింది. సరే, అవన్నీ పార్టీ దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ.
ఏదో ఒక అవకాశం వస్తుందని చెప్పేసి ఇద్దరు పార్టీ మారినా కానీ 10 ఏళ్ల నుంచి వెళ్ళి మొత్తం పార్టీలోకి వెళ్ళి అందరు అటు ఇటు పోయినా కానీ మీరు అదే పార్టీ పట్టుకుని జనాన్ని కాపాడుకుంటూ అందరినీ సహకరించుకుంటూ అందరి ఆపదించుకుంటారు సార్. లోకల్లో ఈ పాలకుర్తి నియోజకవర్గం కానీ జనగామలే కానీ బాగా అందరినీ మీరు హెల్పింగ్ చేస్తుంది సార్. మిమ్మల్ని గుర్తిస్తలేదు, మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని మేము అనుకున్నాం, ఆశించినాం, బాగా తిప్పలు పట్టి పని చేయాలనుకున్నాం, గెలిపేయాలనుకున్నాం. కానీ మిమ్మల్ని పక్క ఉన్నత ఆ డబ్బులు చూసి వాళ్ళకి ఇచ్చిన సీట్ కానీ మీకు ఇవ్వలేదు సార్. పని చేసే మనిషికి గుర్తించలేదు సార్. అయితే చాలా బాధగా ఉంది. మీరు చెప్పే విషయంలో 2014లో రాష్ట్ర స్థాయి పార్టీ దగ్గర నుండి 2023లో కూడా జాతీయ స్థాయి పార్టీ నుండి మహబూబాద్ పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి ఆఫర్లు వచ్చిన మాట వాస్తవం. అయితే మనము ఏదైతే సిద్ధాంతం కోసం, పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నామో ఆ సిద్ధాంతాన్ని అట్లే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనకు అవకాశం కల్పిస్తనే ఉద్దేశంతో పార్టీని పట్టుకొని ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే అవకాశాలకు అనుగుణంగా జంపింగ్ జిలానీ లాగా మేము కూడా జంప్ చేసి ఉంటే ఇప్పటికి కూడా 3 పార్టీలు మార్చేవాళ్ళం. కానీ దాంట్లో క్రెడిబిలిటీ అనేది, ఒక నాయకుడి క్రెడిబిలిటీ అనేది పార్టీ మారుతున్న నాయకులు ఎవరైనా కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఎవరి పేరు తీసుకున్నా సరే పార్టీ మారిన వాళ్ళ మీద పెద్దగా గౌరవాలు ఏం పొంగుకుంటే లేవు. ఎవరైతే పదవులు రాకపోవచ్చు కానీ పార్టీని పట్టుకొని, ఏ పార్టీ అయినా కావచ్చు అది ఈరోజు ఉదాహరణకు మనము కిషన్ రెడ్డి గారిని తీసుకోండి. బీజేపీ పార్టీ ఎప్పుడు లేనప్పుడు కూడా ఆయన బీజేపీ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. ఈరోజు ఆయన హోంశాఖ సహాయ మంత్రి అవకాశం దక్కింది. అట్లే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో చాలామంది, మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మా వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు. మా రేవంత్ రెడ్డి ఏమో మా డైనమిక్ లీడర్. ఎందుకంటే పార్టీకి డైనమిక్గా పనిచేసే నాయకులు కావాలా, స్టెబిలిటీగా పార్టీని మెయింటైన్ చేసే నాయకులు కావాలి. సో మేము సైమల్టేనియస్లీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం జనగామ పాలకుర్తిలో పనిచేసిన మాట వాస్తవం. స్టెబిలిటీ ఉండాలనేది, పార్టీని నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండాలనే పార్టీ గుర్తించి మీకు ఏదైనా ఒకటి ఇస్తే మేము మా ఆశ నిలవేరుదని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా ఈ విషయంలో పార్టీ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నది. విషయంలో కూడా కంపల్సరీ మహబూబాద్ నుండి మీకు టికెట్ వస్తుందని దాదాపు మేము అనుకున్నాం సార్. 100% మీకు వస్తుంది, మన గిరిజనులకు గుర్తిస్తుంది. మన ఈ ప్రభుత్వం మనది, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మన గిరిజన బిడ్డలు లోతుగా ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా గిరిజన బిడ్డను గుర్తించి ఈ జనగామ నియోజకవర్గం మిమ్మల్ని ఇంత సీనియర్గా ఉన్న నాయకునిగా మిమ్మల్ని గుర్తిస్తారనుకున్నాం. పార్టీ మిమ్మల్ని ఇప్పటికీ ఏం గుర్తించలేకపోయింది సార్. దానివల్ల కార్యకర్తలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు మన గౌరవ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు, పొరిక బలరాం నాయక్ గారు చాలా సందర్భాల్లో, అంటే నాతో వ్యక్తిగతంగా కూడా, తమ్ముడు నేను ఎంపీకి వెళ్ళను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా కోరుకున్న మాట అది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే వారికి ఎందుకనో ఎమ్మెల్సీ మొదటి స్థానంలో కేటాయించిన ఎమ్మెల్సీలలో వస్తుందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఊహించుకున్నారు. సో మేము కూడా ఏం ఆశించినామంటే బలరాం నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఇస్తే ఖచ్చితంగా ఎంపీ స్థానం మాకు వస్తుందని చెప్పేసి మేము ఆశపడ్డ మాట వాస్తవం. కానీ చివరి నిమిషంలో వారికి ఎమ్మెల్సీ రాకపోవడం, మరి వారికి ఎంపీ టికెట్ కేటాయించడం అట్లే ఉన్నది. సో మరి ఎమ్మెల్సీ అయితే గిరిజనులకు ఎవరికి ఇవ్వలేదు, మరి గిరిజన శాఖ కూడా గిరిజనులకు ఎవరికి ఇవ్వలేదు. పార్టీ మధ్యలో ఏమున్నదో మాకు తెలియదు. కానీ ఒకవేళ బలరాం నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఇచ్చుంటే మాకు ఎంపీ స్థానం వచ్చేది కదా, వారికి ఎంపీ ఇచ్చినప్పుడు మా గురించి పార్టీ ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి మేము కూడా ప్రధానంగా కోరుతున్నాం పార్టీని. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయినా వచ్చేటట్టు ప్రయత్నించి వాళ్ళు గుర్తించాలి సార్. గుర్తే ఇక్కడ ఉన్నట్టు జనం మీరు చేసిన సేవ అది మంచి రూపకల్పన కలుగుతుంది. మీ ఆశలు మీతో పని చేసుకునే ఆశ కలుగుతుంది. మాకు ఎమ్మెల్సీ ఇచ్చినా సంతోషిస్తాము, ఒకవేళ ఎంపీ రాజ్యసభ ఇచ్చినా మా గౌరవమైన ఉంటుందని చెప్పేసి భావిస్తాము. సరే, పదవి ఏది అనేది పార్టీ నిర్ణయము, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయము, కేంద్ర అధిష్టాన నిర్ణయము. కానీ మాకు సముచిత స్థానం కలిగిస్తారు అని ఆశ మాత్రం, నమ్మకం మాత్రం పార్టీ మీద ఇప్పటికీ మాకున్నది. సో ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ వస్తుందని ఆశిస్తున్నారు. అప్పటి వరకు మీరు పార్టీకి ఒబీడియంట్. అప్పుడు కాదు, అది ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉంటాము.
కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. పార్టీ ఎందుకంటే రేపేదో పదవి ఇస్తా అని చెప్పేసి మేము పార్టీలో కొనసాగట్లేదు. మాకు పార్టీ బంజారా సామాజిక వర్గానికి కన్నతల్లి లాంటిది. మాకు అన్ని రకాలుగా 1976 నుండి ఆదుకుంటూ వస్తున్నది. అందులో భాగంగానే పార్టీ కోసం కూడా బంజారా బిడ్డలు కూడా నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఎప్పటి నుండో అంటే 2004 నుండి 14 వరకు బంజారా బిడ్డల ఓట్ల మూలంగానే కాంగ్రెస్ పార్టీ అప్పటిన్న ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రలో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తాం. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో గిరిజన జనాభా 12% అయిపోతుంది. జనాభా ప్రాతిపదికన మాకు కూడా 12% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న బంజారా బిడ్డలు గిరిజన బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలెట్టేసి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన మాట వాస్తవం. అది మనందరికి తెలిసిన విషయం. ఈ సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీకు ఇచ్చిన హామీని 2014 ఎలక్షన్లో మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఆ హామీలు గిరిజనులకు నెరవేర్చారా? యాక్చువల్లీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి సంతకం 10% రిజర్వేషన్ అంటే 12% అన్నాడు. 10% కాదు, 12% గిరిజన రిజర్వేషన్ మీద. రెండవ సంతకం ప్లేన్ ఏరియా ఐటీడీఏ మీద అని చెప్పేసి మొదటి 2-3 సంతకాలు గిరిజన సామాజిక వర్గానికే చేస్తా అని చెప్పేసి ఆయన పదే చెప్పారు 2014 వరకు. ఆ మాటను పూర్తిగా వంట పట్టించుకున్న బంజారా సోదరులు నిజంగా తెలంగాణ ఉద్యమం అందరూ చేసిరని చెప్పేసి చెప్తారు. కానీ మొదటి వరుసలో నిలబడి కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, లేకుంటే రోడ్ల మీద కావచ్చు, లేకుంటే జగన్ గారిని వాపస్ ఆంధ్రాకు పంపించే దాంట్లో కావచ్చు, చిరంజీవి గారిని కోడిగుడ్డుతోని కొట్టే విషయంలో కావచ్చు, లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డిని ములుగు నుండి పంపించే విషయంలో కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణ వాదులు అనేది రెండో ముచ్చట, బంజారా బిడ్డలే మొదటి ముచ్చట అనేది అందరికీ తెలిసిన విషయం. బంజారా బిడ్డలు యుద్ధం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు. చేసిర్రు, తెలంగాణ వచ్చేదాకా ప్రాణాలు కూడా వడ్డించారు. మొదటి 2-3 మరణాలలో మన శ్రీకాంతచారి ఒక మరణం అయితే బుక్యా ప్రవీణ్ నాయక్, బోజ్యా నాయక్ 2-3 మరణాలు. నిజానికి దీంట్లో ఒకరు అసలు ఫస్ట్ అని చెప్పి బోజ్యా నాయక్ అందరికన్నా ముందు అమరుడైందని చెప్పేసి అంటారు. సరే, ఫస్టా సెకండా అనేది అంశం పక్కన పెడితే సచిన వాళ్ళు ఎవర్రా అంటే బంజారా బిడ్డలు. యూనివర్సిటీలో పోరాటం చేసిన వాళ్ళు ఎవర్రా అంటే బంజారా బిడ్డలు. ఉస్మానియా యూనివర్సిటీలో దాడులు చేసింది ఎవర్రా అంటే బంజారా బిడ్డలు. రాళ్ల దెబ్బలు తగిలింది ఎవర్రా అంటే బంజారా బిడ్డలు. మహబూబాద్లో రాళ్ల దెబ్బలు తగిలింది ఎవరు అంటే బంజారా బిడ్డలు. ఉద్యమ త్యాగాలను కేసీఆర్ గుర్తించలేదు. అదే కదా, ఆయన మొదటి సంతకంతో 12% రిజర్వేషన్ చేసి ఉంటే మాకు ఇప్పటికీ గత 12 సంవత్సరాల నుండి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగాల్లో కానీ మా ఫలాలు మాకు అందేటి. దాన్ని విస్మరించి చివరికి వీళ్ళు నన్ను రాజకీయంగా పాతరేస్తారని చెప్పేసి భయపడి 2023లో చివరి నిమిషంలో కేసీఆర్కు 10% రిజర్వేషన్ అని చెప్పేసి చివరి నిమిషంలో పెట్టాడు. అంటే అప్పటికి అందరి మనసు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఇస్తే ఏమైంది, నీ రాజకీయ పార్టీ సమాధైంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 45 స్థానాలలో బంజారా బిడ్డలు అంటే రిజర్వ్డ్ స్థానాలు 12, అందులో ఆదివాసి బిడ్డలు సగం 6, బంజారా బిడ్డలు 6, అంటే 12 స్థానాల్లో కాదు వీళ్ళు పనిచేసింది. మిగతా జనరల్ 45 స్థానాలలో 12 స్థానాలు తీస్తే 33 స్థానాలలో జనరల్ స్థానాలలో బంజారా బిడ్డలు ఎక్కడైతే ఎక్కున్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరు. ఎక్కడైతే బంజారా బిడ్డలు లేరో హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇది ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది, గుర్తిస్తున్నది. అందులో భాగంగా ముఖ్యంగా జనగామ ప్రాంతంలో ఇక్కడ జనగామ బంజారా బిడ్డలందరినీ కూడా జనగామ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, లేకుంటే ఇక్కడ మహబూబాబాద్, ఇల్లెందు, డోర్నకల్ ఈ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మనమందరం తిరిగి రావాలని చెప్పేసి మేము గత 10 సంవత్సరాలుగా అందరినీ చైతన్యం పరిచేసి ఈ ఏరియాలో మంచి ఫలితాలు వచ్చేందుకు మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. సందర్భం వచ్చింది కాబట్టి ఐటీడీఏ అంటే ఊట్నూరు కానీ, ఎటూరు నాగారం కానీ అవి కొన్ని ప్రాంతాలకే సేవలు అందిస్తున్నాయి. మిగతా మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఐటీడీఏ ఫలితాలు అందుతున్నాయా, లేదా లేకుంటే మైనార్టీ మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కోసం ప్రత్యేక ఐటీడీఏ డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఉందా? ఖచ్చితంగా. అంటే బంజారా ఇప్పుడు మరి గిరిజన సామాజిక వర్గంలో ఆదివాసి బిడ్డలు ఎవరైతే కోయాగోండు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్న మాట వాస్తవము. సో వారికి అంటే అత్యంత బలహీన వర్గానికి అత్యధిక
సపోర్ట్ ఇవ్వాలనేది మన రాజ్యాంగం చెప్తున్నది, మన పార్లమెంట్ చెప్తుంది, మన సుప్రీంకోర్టు చెప్తుంది. అందులో భాగంగా ఏజెన్సీ ఏరియాలో ఐటీడీఏలు ఉన్న మాట వాస్తవం, వారికి ఫలాలు అందుతున్నాయి. దానికి మనం ఏమాత్రం మనం విస్మరించొద్దు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ తండాలలో ఇప్పటికీ మారుమూల ప్రాంతాలలో, మైదాన ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయిపోతే దాంట్లో ఎంత బంజారా సామాజిక వర్గంలో 5 to 10% కొంత అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. కానీ ఇంకా 90% బంజారా బిడ్డలు ఏంటంటే ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉన్న మాట వాస్తవం. వీళ్లకు ప్లేన్ ఏరియాలో కూడా ఐటీడీఏ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట విషయం. అందులో భాగంగానే ఈరోజు ఎస్టీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలకు లాభం చేయాలని చెప్పేసి, ఇప్పుడు అంతకుముందు ఎస్సీ ఎస్టీ కలిసి ఉండే కమిషన్లు, ఇప్పుడు ఎస్టీ కమిషన్ సపరేట్ చేశారు, ఎస్సీ కమిషన్ సపరేటు, అలాగే ఎస్టీ కార్పొరేషన్లు సపరేటు, అన్ని వర్గాలకు సంబంధించింది వేరు ఫండ్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తున్న మాట వాస్తవం. కానీ మీరు అడిగినట్లు ప్లేన్ ఏరియాలలో అటు మహబూబ్ నగర్ ఏరియా కావచ్చు, లేకుంటే ఇటు మహబూబాద్ ఏరియా కావచ్చు, లేకుంటే నల్గొండ ఏరియా కావచ్చు, లేకుంటే నిజామాబాద్ ఏరియా కావచ్చు, లేకుంటే మెదక్ జహీరాబాద్ ఏరియాలో కావచ్చు, ఐటీడీఏలు ఏర్పాటు చేసేసి అక్కడున్న గిరిజన సామాజిక వర్గానికి అభివృద్ధి పదంలో తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరూ భావించరు కాబట్టే ప్రపంచంలో అత్యంత మునగాన్ని నేను, నా అంత బలవంతుడే లేడు అని కేసీఆర్ విర్రవీగుతూ ఉంటే, అటువంటి కేసీఆర్ యొక్క అహంకారాన్ని తుంచిన సామాజిక వర్గం ఏదైనా ఉన్నదా అంటే ఏకైక సామాజిక వర్గము బంజారా సామాజిక వర్గము. దానికి వీళ్ళ ఆకాంక్షకు తోడుగా రేవంత్ రెడ్డి గారి బలమైన నాయకత్వం మాకు కలిసి వచ్చింది. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మార్చగలిగినాం. అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మరి ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, మీకు పార్టీ ఇంతగానో మీరు పోట్లాడి బాగా కష్టపడి పనిచేస్తున్నారు పార్టీ కోసం కదా, మీకు ఇప్పుడైనా పార్టీ తరఫున మీకు ఏమైనా రాజ్యసభనో లేదా ఎమ్మెల్సీ అయినా ఏమైనా గుర్తించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమన్నా రేవంత్ రెడ్డి గారి సీఎం మేము ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇవ్వని చెప్పేసి మేము అడుగుతున్న మాట వాస్తవం. కానీ ఇస్తుందా, లేకుంటే వేరే పదవి ఇస్తుందా, లేకుంటే వేరే రకంగా అకామిడేట్ చేస్తా అన్నది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయానికి లోబడి ఏ అవకాశం కల్పించినా సరే ఇటు సామాజిక వర్గానికి, ముఖ్యంగా బంజారా సామాజిక వర్గానికి, అటు ప్రభుత్వానికి రెండింటి మధ్యలో వారధిగా ఉంటూ పేదింటి బిడ్డల ఆకాంక్షలను, కోరికలను నెరవేర్చడం కోసం ఖచ్చితంగా. సీఎం గారిని ఏమైనా కలిశారా సార్ ఈ మధ్యలో? మరి ఈ మధ్యలో కాదు, గెలిచిన తర్వాత కలిసాము. మళ్ళీ ఈ మధ్యలో అన్ని ఎన్నికలు, మళ్ళీ అసెంబ్లీ, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సీఎం దృష్టిలో మేము ఉన్నాం, అందులో అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒకటి చూస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం మేము. సార్, ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలను కూడా ఏబీసీలుగా వర్గీకరించవచ్చని. సార్, ఎట్లాగో వాళ్ళు 25-30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసము పోరాడుతున్నారు. ఈరోజు రేపో అది అయిపోతుంది ఎట్లాగో. కానీ ఎస్టీలలో ఈ ఏబీసీల వర్గీకరణ కోసము పెద్దగా పోరాటాలు అయితే లేవు. ఏ విధంగా మీరు ఈ విషయంలో మీ వాయిస్ వినిపిస్తారు ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ? నిజానికి రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ, దాదాపు వాళ్ళు 16 నుండి 18% ఉన్నారు. అయితే వారిలో అభివృద్ధిలో సమతుల్యత లేదు అని చెప్పేసి గత 30 సంవత్సరాలకు మనం వింటున్న మాట వాస్తవం. 12% మాదిగ బిడ్డలు, ఇక తక్కువ శాతం 4-5% మాల బిడ్డలు, వేరే వర్గాలు కూడా దాంట్లో ఉన్నారు. సో వాళ్ళు వర్గీకరణ కావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వారికి వర్గీకరించడంలో న్యాయం ఉందని చెప్పేసి అన్ని వర్గాల వారు ఒప్పుకున్నారు. అంటే ఓసీలు కానీ, ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ అందరూ ఒప్పుకున్నారు. అయితే ఎస్టీ వర్గీకరణ కాడికి వచ్చేసరికి ఇది అవసరమా లేదా అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకుంటే ఇక్కడ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలు కానీ, లేకుంటే బంజారా బిడ్డలు కానీ ఆలోచించి ఒక నిర్మాణాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎస్టీ జనాభా మన రాష్ట్రంలో 12% ఇప్పుడు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10% రిజర్వేషన్ మాత్రమే కేటాయించింది. మరి ఒకవేళ ఈ 10%ని కూడా ఒకవేళ ఆదివాసి బిడ్డలు అంటే కోయా గోండు సోదరులు కావచ్చు, లేకుంటే బంజారా బిడ్డలు కావచ్చు, లేకుంటే ఎరుకల యానాది బిడ్డలు కావచ్చు, ఇట్లా ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే మామూలుగా అంటే వర్గీకరణకు ప్రాథమిక సూత్రం ఏముంటుంది?
అంటే జనాభా ప్రాతిపదికన, ఇక వేరేది ఏమి ఉండదు కదా. సో జనాభాలో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము 100 మందిలో ఆదివాసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? 30% ఉన్నారా, 40% ఉన్నారు? వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు. బంజారా బిడ్డలు ఎంతమంది ఉన్నారు? అంటే 50%, 60% అంటే వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళకు. మరి ఎరుకల సోదరులు ఎంతమంది ఉన్నారు, యానాది సోదరులు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారము వారికి ఒకవేళ ఏబిసిడి కానీ పీక్యూఆర్ఎస్టీ కానీ వర్గీకరిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఏ బంజారా సోదరుడు కూడా ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన హక్కులు మాకు దోచిపెట్టాలి, లేకుంటే వాళ్లకు అవకాశాలు రావద్దు, మాకే రావాలని చెప్పేసి కోరుకుంటున్న వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. మాకేందంటే ఉన్న దాంట్లోనే సరైన పద్ధతిలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకునే వాళ్ళలో మేము కూడా మొదటి వరుసలో ఉంటాము. ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడున్న పద్ధతిలో అన్ని వర్గాలకు న్యాయం అవుతుందని చెప్పేసి అందరు భావిస్తే ఒకే వర్గంగా ఉంటాం. కాదు మాకెక్కడన్నా అన్యాయం జరుగుతుంది, మాకు కూడా వర్గీకరణ చేయాలి అని చెప్పేసి అంటే ప్రభుత్వం దాని గురించి కూడా ఒక సైంటిఫిక్ బేసిస్లో, అంటే జనాభా ప్రాతిపదికన తీసేసి ఎవరి శాతం వాళ్లకు ప్రభుత్వం కేటాయిస్తా అని చెప్పేసి ఒకవేళ అంటే ఖచ్చితంగా దాన్ని కూడా స్వాగతిస్తాం. అది మేము భావిస్తూ ఉన్నాం. రైట్ సార్, ఇప్పుడు ఇదంతా జరిగింది సమావేశం. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకునే 10 ఏళ్ళ నుంచి ఎక్కడ పోకుండా ఇక్కడ ఉన్నారు కాబట్టి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కానీ అందరికి కానీ ఏమని సమాధానం చెప్పి ఎట్లా మెప్పియగలుగుతారు? మీరు వాళ్ళకి ఇప్పటికి సుధా సేవ చేస్తారు, ఇంకా సుధా వాళ్ళని మీరు కాపాడుతారు, మిమ్మల్ని నమ్ముకునే ఉన్నారు, ఏం చెప్పగలుగుతుంది సార్? ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ ఒకే రోజు ఏదో ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి అనుకుంటే అది సాధ్యం కాని విషయం. అయితే సందర్భాన్ని బట్టేసి, సమయాన్ని బట్టేసి, అవకాశాన్ని బట్టేసి ఖచ్చితంగా వారి వారి అర్హతలను దృష్టిలో ఉంచుకొని పార్టీ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుందనే ప్రగాఢ విశ్వాసం నాకున్నది. సో మనం అడుగుతున్నది ఏంది? మాకు ఎమ్మెల్సీ అని ఇవ్వాలి, లేకుంటే రాజ్యసభని ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అంటే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఇంకా పోస్టులు ఖాళీ కాలేదు, రాజ్యసభకు సంబంధించిన రాష్ట్రంలో కూడా పోస్టులు ఖాళీ కాలేదు. ఖచ్చితంగా రాబో రోజులలో మాకు ఆ దిశలో అవకాశం కల్పిస్తారా, లేకుంటే దానికి సమానంగా ఏదైనా అవకాశం కల్పిస్తారా అనేది మన అభిమానులు కావచ్చు, లేకుంటే మనకు నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, లేకుంటే పార్టీ కూడా కావచ్చు, శ్రేణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొద్దిగా ఓపికతో ఉండాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాము. పార్టీ మీద పూర్తి నమ్మకము, విశ్వాసము మాకు అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. పదవి లేకున్నా కాపాడుతుంది జనం, పదవి వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది మీ వల్ల అని మా ఆశ. అంతే సార్. మీరు మంచి మాట అన్నారు. మామూలుగా ప్రభుత్వం దగ్గర అంటే మనం అనుకుంటాం కానీ చాలా అవకాశాలు ఉంటాయి. అంటే పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం దగ్గర చాలా అవకాశాలు ఉంటాయి. ఇది ఎట్లుంటుందంటే మనకు ఒక ధనాగారంలో అన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఆకలితో వాడుతున్న జనాలు కూడా చాలామంది ఉంటారు. కానీ దాన్ని తీసుకొచ్చేసి వీళ్ళను పంచే కార్యక్రమంలో ఎవరైతే మధ్యవర్తిగా పంపిణీ చేస్తారు చూడు, వారికి ఈ పేద ప్రజల అవసరాలు తెలిసి ఉండాలి, అక్కడున్న అవకాశాలను గుర్తించగలగాలి. అటువంటి అంటే ఒకవేళ మనకు ఖచ్చితంగా అవకాశం వస్తే పార్టీ పేరును నిలబెట్టే విధంగా, పేద ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా బరాబర్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించేసి కూడా మనం ఖచ్చితంగా చేస్తాం. మీకు చిన్న విషయం చెప్తాను. నేను పార్లమెంటు సభ్యుడిగా నాకు అవకాశం కల్పించాలి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తాను అని చెప్పేసి నేను అక్కడి ప్రజలకు నేను వాగ్దానం చేసిన. కానీ మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ఉక్కు శాఖ మంత్రి, ఈయన మైన్స్ శాఖ మంత్రి కూడా, దీనితో పాటు హోం శాఖ సహాయ మంత్రితో పాటు మైన్స్ సంబంధించిన మంత్రి కూడా, బొగ్గు గనుల గురించి ఈయనకు మాట్లాడే అధికారం ఉన్నది, మనకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అధికారం ఉన్నది. ఇక్కడ అంటే కిషన్ రెడ్డి గారు చెప్పుకుంటే ఏమైందంటే ఇల్లందులో ఉన్న ఉక్కు ఏదైతే ఉన్నదో అది అంత క్వాలిటీ ఉక్కు కాదు, దాంట్లో ప్రభుత్వానికి లాభదాయకం లేదు అని చెప్పేసి మాట్లాడు. అంటే తండ్రి బిడ్డకు అన్నం పెట్టే క్రమంలో బిడ్డ దగ్గర నుండి నాకేమైనా వస్తుందని చెప్పేసి తండ్రి ఎప్పుడైనా ఆలోచిస్తాడా? లాభ నష్టాలకు చూడాల్సిన అంశం కాదు. ముఖ్యంగా మహబూబాద్ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కూడా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాలే. అంటే మొత్తం గిరిజన జనాభానే. నువ్వు అక్కడి జనాభా ప్రాతిపదికన
ఆర్థికంగా పారిశ్రామికంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలనే విషయం కిషన్ రెడ్డి గారికి సోయి లేదా అని చెప్పేసి నేను ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాను. ఆ మాట అక్కడ ఉక్కు పరిశ్రమకు అవకాశం లేదు అని చెప్పేసి చెప్పిన కిషన్ రెడ్డి గారు దానికి తత్సమానంగా లేకుంటే వేరే విధంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఫ్యాక్టరీ మేము పెట్టలేకపోతున్నాం కానీ వేరే రకంగా మేము పెడుతున్నాం అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పుంటే బాగుండు అని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఇటువంటి ప్రశ్న సందర్భానుకూలంగా కిషన్ రెడ్డి గారికి గట్టిగా అడుగుదాము అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను పార్లమెంట్ టికెట్ అడిగిన కానీ అది అవకాశం రాలేదు. కానీ రేపు ఏదైనా వేరే అవకాశం వచ్చినా సరే కేంద్రంలో కూడా మన గిరిజన సామాజిక వర్గం కావచ్చు లేకుంటే వేరే వర్గాలు అణగారిన వర్గాలు బీసీలు ఎస్సీలు కూడా కావచ్చు వీళ్ళందరి హక్కుల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తా అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా పేరు తెచ్చే విధంగా పేద ప్రజలకు సాయం చేసే విధంగా ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మాకు నమ్మకం ఉంది సార్, జనాన్ని కాపాడుతుందిగా నమ్మకం ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ గత 25 సంవత్సరాలుగా సార్ ఒకే పార్టీని ఎందుకు పట్టుకొని ఉన్నారు, ఏదన్నా మాకు సేవ చేస్తారు అనే ఉద్దేశం జనాలకు ఉన్నది. వైద్యపరంగా నా పరిధి మట్టుకు నేను ఎంతో కొంత చేస్తూ ఉన్నాను. కానీ రాజకీయ పరంగా కూడా మనకు ఎంతో కొంత అంటే నేను సివిల్ సర్వీసెస్ చదివి రాజ్యాంగం పట్ల పరిపాలన పట్ల పార్లమెంట్ పట్ల అన్ని విధాలుగా అవగాహన ఉన్నది. మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్ చేయడం మూలంగా కూడా పరిపాలన పట్ల కొంత అనుభవం ఉన్నది. ఒకే పార్టీని పట్టుకొని సుదీర్ఘంగా ఉండడం మూలంగా రాజకీయంగా కూడా కొంత అవగాహన ఉన్నది. ఇదంతా నా జనాలకు, నన్ను నమ్ముకున్న జనాలకు, అది గిరిజన జనాలు కావచ్చు లేకుంటే బీసీ ఎస్టీలు కావచ్చు ఎవరైనా కావచ్చు పనికి వస్తుందేమో అన్న ఆశ కూడా నాలో ఉన్నది. పార్టీ కూడా గుర్తిస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కూర్చొనే సార్ ఈసారి అయినా మీకు ఎమ్మెల్సీ రావాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. పార్టీ మిమ్మల్ని గుర్తించాలి, మీ సర్వీస్ ఇస్తున్నాను. ఈ పబ్లిక్ సర్వీస్ చేసేందుకైనా దక్కాలి సార్ పదవి, మీకు మా ఆశ నెరవేరాలి సార్. థ్యాంక్ యూ. మీరు వైద్యులుగా ప్రజలకు సేవ చేస్తూ రాజకీయ నాయకులుగా కొనసాగుతున్న మీ సేవలను కాంగ్రెస్ అధిష్టానం తప్పక గుర్తించి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చి మంత్రిని మేము ఆశిస్తున్నాం సార్. కంగ్రాట్స్. ఈసారైనా గట్టిగా పదవి రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా లాంటి యువకులకు ఎంతో మేలు చేస్తారని మేము నమ్మి మీకోసం వెనుక తిరుగుతున్నాం సార్. నమస్కారం అందరికీ. నమస్కారం.